మతం పేరుతో తీవ్రవాదం కొమ్ము కాయబడుతుంది. దానికి సాక్ష్యం సౌదీ అరేబియా తాజాగా చేస్తున్నటువంటి ప్రకటనలు. సౌదీ అరేబియా ఓ పక్కన అమెరికా ఏం చేస్తుంది? హౌతీల మీద దాడులు పాల్పడుతుంది. ఎందుకు పాల్పడుతుంది? దారిని వెళ్ళేటటువంటి షిప్పులన్నిటి మీద హౌతీలు దాడి చేస్తూ ఉండడం వల్ల మొత్తం 65 వాణిజ్య నౌకల మీద దాడి చేశారు. తాజాగా మరొక 3 వాణిజ్య నౌకల మీద దాడి చేశారు. టోటల్గా 68 వాణిజ్య నౌకల మీద దాడి చేశారు. టోటల్ ప్రపంచ వాణిజ్యాన్ని స్తంభింపజేస్తున్నారు. తీవ్రవాద విజయం కోసం ప్రపంచాన్ని భయపెట్టేటటువంటి దుష్కృత్యానికి పాల్పడుతుంటే అమెరికా బ్రిటన్ కలిసి యుద్ధం చేస్తుంటే ఇప్పుడు దాంట్లో రివర్స్ అయినటువంటి గేమ్ నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా చూస్తే సౌదీ అరేబియా హ్యాస్ డిఫర్డ్ విత్ ఇట్స్ అలై ద యుఎస్ on retaliatory strikes on Houthi rebels in Yemen. Foreign Minister Prince Faisal bin Farhan said that Saudi would certainly be interested in a normalization deal with Israel that is linked to a two-state solution. He also called for an immediate ceasefire in Israel's war with Hamas. ఇది ఒక పక్కనేమో ఇజ్రాయెల్తో యుద్ధం ఆగిపోవాలా, అట్లాగే హౌతీల మీద యుద్ధం ఆగిపోవాలా, రెండో పక్కన చూస్తే సమస్య పరిష్కారం అయిపోవాలి. ఎలా సాధ్యమవుతుంది అన్నదే అర్థం కానటువంటి పరిస్థితి.